క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య గ్రంథ పఠనాలను మనం పరిశీలించినట్లయితే వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తన పొందుటకై నేను పాపులను పిలువవచ్చుతిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఎటువంటి భేదం లేకుండా లేవి అను సుంకరుని తన అనుచరునిగా శిష్యునిగా ఎన్నుకోవటం ఊహించలేని విషయం. మరియు ఆ పిలుపును వెంటనే స్పందించిన ఆ సుంకరి తనకున్నదంతయు విడిచిపెట్టి యేసును అనుసరించెను. ప్రియ సహోదరి సహోదరులారా, జూబిలీ సంవత్సరం తపస్సు కాలంలో ఆశ, ప్రేమ, నమ్మకం కలిగి ఉండాలని ప్రభువు ఈనాడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు నా పాపాలు క్షమిస్తాడని నేను నమ్ముతున్నానా? నేను మోక్షం కోసం ఆరాటపడుతున్నానా? లేక ఈ లోక సంబంధమైన విషయాల పట్ల ఆరాటపడుతున్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, జక్కయ్య మారు మనసు పొందటమే కాకుండా హృదయ పరివర్తనకు తగిన పనులు చేస్తానని ప్రభువుకు మాట ఇచ్చినప్పుడు ప్రభువు సంతోషించి ఆనందించి ప్రేమించి నేడే ఇంటికి రక్షణ వచ్చినది అని జక్కయ్యను దీవించెను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో దీనులను, అభాగ్యులను, పేదలను, అనాథలను చేరదీసి సంతోషంగా ఆనందంగా వారి పట్ల వారికి సేవ చేసి హృదయ పరివర్తనకై ప్రేమ, నమ్మకం ఉండాలని ఈనాడు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ జీవితంలో మనమందరం కూడా ఈ లోక యాత్రికులం కనుక కలిసి జీవించాలి, ఆశతో కలిసి ప్రయాణించాలి.